వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా కట్క వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బొర్రా కేవ్స్ తీసుకుని అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నాము. ఇంకా మధ్యలో తినేసి లంచ్ చేసేసి వైజాగ్ వెళ్తున్నాము. ఇంకా వైజాగ్కి 1 అవర్ పడుతుంది. 8:30కే ట్రైన్ ఉందన్నమాట. వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నా టైం సరిపోదని చెప్పేసి డిన్నర్కి వెళ్ళాలి. ఇంకా తినేసి ఇక్కడ బయలుదేరుతున్నాం. ట్రైన్ 8:30కే ఉంది. ఇప్పుడైతే వైజాగ్ వెళ్తున్నాం. మళ్ళీ వైజాగ్ వచ్చేసినాము. వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడ మాకు 8:30కి ట్రైన్ కదా, అనే ఆర్కే బీచ్కి వచ్చినాం అంటున్నాడు. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసినాము. ఎందుకంటే మాకు ట్రైన్ 8:30కి ఉంది. ఇప్పుడు 6:45 అవుతుంది. అంతసేపు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇక ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం. చూడండి అబ్బాయి ఏంది ఇవాళ చాలా అలలు వస్తున్నాయి. కదండి ఆర్కే బీచ్ వస్తుంది. ఇవాళ చాలా మంది ఉన్నారు. అవును అవును పోదాం పదండి. ఇదిగోండి ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చినాము. 2:30కి బయలుదేరినామంటే 3:30 వరకు తిన్నారు. తర్వాత 3:34 నుంచి అరకు నుంచి బయలుదేరితే ఇప్పుడు 7 అయిందండి. అందరం అందరం అయితే ఇక్కడ కూర్చున్నాము ఆర్కే బీచ్ దగ్గర. పరదేసుకొని అయితే కూర్చున్నారు అందరు. అదిగోండి మా వాళ్ళు సూపర్ కదా, మస్తుంది. హనీ హనీ ఫోటో తీయమన్నావు కదా హనీ. వాడు మా వాడు ఇది చేస్తున్నాడు. హనీ ఫోటో తీయమన్నావు కదా ఇట్రా. మా హనీ అయితే మంచిగా నిల్చొని చూస్తున్నాం. మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఏమైంది కుట్టి ఏది? హనీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్గా ఆర్కే బీచ్ అనమాట. కొంచెం టైం ఉంది కదా అక్కడ దాకా. ఎంతమంది ఉన్నారు చూడండి. సాటర్డే కదా, మొన్న మేము వచ్చినప్పుడు వెనస్డే రోజు నైట్ అంత లేరు. ఇప్పుడు ఇవాళ సాటర్డే నైట్ చాలా మంది ఉన్నారు. బాగుంది. మా బంటిని ఫోటో తీస్తున్నా. హనీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది. మొత్తం వాటర్ వచ్చినాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా హనీ అయితే ఇక్కడ వెనకాల. బంటి చూడు నువ్వు చూడు. స్మైల్. చేయి తీసే జేబులో పెట్టుకో. ఈ జేబులో పెట్టుకో. జేబులో పెట్టుకో. ఓకే చాలు ఒకటే చాలు. అయ్యి చూడు మమ్మీ చూడు. ఓకే మమ్మీ చూడిగా. బా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎదుగండి ఆర్కే బీచ్ దగ్గర అయితే ఇక్కడ హనీకుట్టి బంటి ఏమో అక్కడ వాళ్ళ డాడీ తోటి ఆడుతున్నారు. అసలే వింటలేరు. ఒకటే ఆడుతున్నారు వాళ్ళైతే. స్టోర్ ఒకటి ఓపెన్ అవుతుందట. మా పిల్లలందరికీ ఇదిగోండి బెలూన్స్ ఇచ్చారు. అందరు బెలూన్స్ పట్టుకున్నారు. అదిగోండి ఏది బెలూన్స్ ఏవి? అని నీ బెలూన్ అదే నీ బెలూన్ ఏది? తినండి అదిగోండి. డ్రెస్ మొత్తం నానీరు కదా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఇదిగోండి బంటి ఇక్కడ డ్రెస్ చేంజ్ వాళ్ళ పెన్ను చూపిస్తుంది. మొత్తం నానీరు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. లాస్ట్గా బాయ్. ఇక వైజాగ్కి బాయ్. అందరికి బాయ్. ఇక్కడ వైజాగ్కి బాయ్. మళ్ళీ ఎప్పుడో ఇక పదబండి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ అందరు వెళ్ళిపోయినారు. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. వైజాగ్ నుంచి అయితే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. బంటి అప్ప దగ్గర ఉన్నాడు. అదే మరి నేను భయపడి ఒకటేసారి నైట్ అవుతుంది. ఇప్పుడు వస్తుంది. ఇక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం పదండి. మేమైతే చలో హనీ పద. బంటి నడు పద. టైం అవుతుందిరా. ట్రైన్ టైం అవుతుంది. కరెక్ట్ టైంకి వచ్చినాం మేమైతే. ఘోరంగా ఉంది. పదండి. ఏదో తెలియదు. అదే కావచ్చు. ఇదిగోండి ఇక్కడ లేట్ అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం. ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఇంకా 2 మినిట్స్లో మేము ఇంకా 2 మినిట్స్లో ఎక్కేయాలి ట్రైన్ అయితే. ఇక్కడైతే ఎక్కేస్తున్నాం.
ఇంకా బంటి తీసుకుని ఇంకా టైం ఉందని చెప్పి మేము కొంచెం సేపు బీచ్లో ఉన్నాం కదా, ఇంకా తొందరగా వెళ్తే అక్కడ స్టేషన్లో పిల్లలు అల్లరి చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఆర్కే బీచ్లో ఉన్నాం. కరెక్ట్ 8కి బయలుదేరితే ఇంకా 8:30కి ట్రైన్ అన్నారు, కానీ చూస్తే 8:40కి. ఏముంది 20 మినిట్స్లో స్టేషన్కి వచ్చేయచ్చు అనుకున్నాం, కానీ ఎందుకో మధ్యలో లేట్ అయిపోయిందనమాట. మాకు కొంచెం నైట్ టైంలో ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇంకా అట్లా వచ్చేద్దామలే అనుకున్న కాస్త మాకు వచ్చేసినాం. కానీ మేమేందంటే బాయ్స్ ఏమో ఇటు సైడ్ వచ్చారు, మా బండి ఏమో అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ మాకు అక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చారు అనమాట. అట్లా చాలా లేట్ అయిపోయింది. ఇంకొక 1 మినిట్ అయితే 1 సెకండ్ అయితే ఇంకా మూవ్ అవుతుంది అన్నప్పుడు మేము ఎక్కినాము. ఎంత టెన్షన్తో ఎక్కినామో అసలు. కుట్టి ఫస్ట్ మాతో లేదు, మా వారైతే మస్తు టెన్షన్ పడ్డారు. కుట్టి మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో ఎక్కేసింది. మా వారు కుట్టి ఎక్కడ మిస్ అయిపోయిందో అని ఫుల్ భయపడ్డారు అనమాట. తర్వాత వాళ్ళ కంపార్ట్మెంట్లో ఎక్కితే తొందరగా వాళ్ళ దాంట్లోకి వెళ్ళేసి ఇంకా కుట్టిని తీసుకొని వచ్చారు. ఎంత భయపడ్డాను తెలుసా కుట్టి ఎక్కడ మిస్ అయిపోయిందో అని. ఎందుకంటే మేము ఎక్కుదాం, మాదేమో ఫోర్త్ కంపార్ట్మెంటు, అన్నయ్య వాళ్ళదేమో 14 అనమాట. వాళ్ళ దాంట్లో ఎక్కిందా లేకపోతే ఏది అసలు అని మస్తు భయపడ్డాము. తర్వాత ఆయన తొందరగా దిగిపోయేసి చూస్తే వాళ్ళ దాంట్లో ఉంది. ఇంకా కుట్టిని తీసుకొని మాతో వచ్చేసిండు. అసలు అక్కడ ఉండిపోవడము ఏందో ఏమో కానీ ఏం గదిలో వెళ్ళిపోతాం అనుకున్నది కాస్త లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే తినేస్తున్నాం అనమాట. ఇంకా తినేసి పడుకుంటున్నాము. అసలు పడుకుందామంటే అది పోయే రోజు మంచిగా ఏసీ భోగి బాగుండే. ఈరోజు అసలు మొత్తం ఎట్లా అంటే కొంచెం సెకండ్ టైర్, ఇది 3 టైర్ది అనమాట. మొన్న మేము వెళ్ళింది 2 టైర్ది, ఇది 3 టైర్ది కాబట్టి చిన్న అసలు కూర్చోడానికి కూడా వీల్లేదు. వేరే వాళ్ళ సీట్లోనే కూర్చొని తిన్నాము. ఇంక ఇక్కడైతే పడుకోవడానికి మాకు పైన బెర్తులు వచ్చినాయి, అందరికీ పైననే వచ్చినాయి అనమాట. ఇంకా కింద రాలేదు మాకు. ఇక ఇంతంతే ఉంది. బంటి అయితే కొంచెం ప్లేస్లో పడుకున్నారు. మా వారు బంటి ఇద్దరు అడ్జస్ట్ అయ్యి నేను పడుకోబెట్టుకుంటా అంటే కూడా అస్సలు ఇయ్యలేదు. ఇంకా చిట్టి కుట్టి ఒక దగ్గర పడుకున్నారు, మా మరిది ఇంకొక బెర్త్లో పడుకున్నారు. ఇంకా మస్తు కష్టమైపోయింది. ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టైం అనమాట. ఇంకా ఎంత 5:45 ఇట్లా అవుతుంది. నైట్ అసలు ఎవరికి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇక పిల్లలు అంటే ఇక పడుకుంటారు అటు ఇటు, కానీ నాకైతే అసలే నిద్ర పట్టలేదు. బంటి ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఇంకా వచ్చేసినాము. ఇంకా దిగాలి కదా, జస్ట్ 1 మినిట్ ఆగుతుందట. అందుకే ముందే రెడీగా ఉన్నాం అనమాట దిగడానికి. అయితే అన్ని లగేజ్ పెట్టుకొని. మొహాలు చూడండి ఎట్లయినాయో నిద్రలేక. సరిగ్గా వీడియో కూడా సరిగ్గా కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతుంది. మా హడావిడి చూడాలి మేము ట్రైన్ ఎక్కేటప్పుడు మా హడావిడి చూడాలి అసలు. ఇంకా 1 సెకండ్ అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు ఎక్కినాము. అసలు ఎట్లుందేనో మాదైతే. ఇక్కడైతే ట్రైన్ ఆగింది, ఇక దిగిపోయినాము. వాళ్ళు ఇటే రావాలి కదా మరి, అట ఎటు దిగేసినాము. ఇంకా ట్రైన్ అయితే దిగేసినాము, వెళ్ళిపోతున్నాము. హన్మకొండ వరంగల్కి రీచ్ అయిపోయినాం. కాజిపేట స్టాప్ లేదంట, అందుకే వరంగల్ని దిగిపోయినాం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక అయితే దిగిపోయినాము, వెయిట్ చేస్తున్నాము వదిన చెల్ల వాళ్ళ కోసం. అయితే వెళ్తున్నాము. ఇంకా స్టేషన్ ముందు అవుతున్నాము, వరంగల్ స్టేషన్ ముందు. స్టేషన్ ముందు అవుతున్నాము. ఇంకా వెళ్ళిపోతాము ఇక బేట. ఇక్కడైతే ఆటో వచ్చేసింది, ఆటోలో ఎక్కేస్తున్నాము. వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఇంకా చెల్లె వాళ్ళు బాయ్. ఇక మేమేమో ఈ ఆటోలో వెళ్ళిపోతున్నాము. బాయ్ అని బాయ్ చెప్పు. చిట్టి ఇది కూడా పెట్టేయట. వెళ్ళిపోతున్నాము ఆటోలో అయితే. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. లాస్ట్గా అయితే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు 6:15 అవుతుంది. కరెక్ట్ మార్నింగ్ 6:15. పద బెట్ట 6:15 పదండి. చలో తీసుకో. చలో బజ్జు కళ్ళు మూసుకో. రండి లోపల రండి, ఎందుకు చూస్తున్నారు? నడవండి. అన్నీ తీసుకున్నారా? ఇంకా ఇంటికైతే మొత్తం కప్పుకొని వస్తున్నారు. మా కుట్టిని చూడండి ఎట్లా వస్తున్నారు, దయ్యంలాగా. సరే పదండి, ఇక నడవండి. ఇంటికి వచ్చేసినాయి లాస్ట్కి అయితే. ఇంక ఇదే అండి బ్లాగ్ అయితే. మీకు కనుక నా వీడియో నచ్చితే అనిపిస్తుంది నాకే లాగా. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాము. అన్ని ట్రిప్పులు అయితే అయిపోయినాయి. బంటి పడుకొని ఉన్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు పడుకున్నట్టు.
అస్సలు నిద్ర పట్టలేదు అసలు. పైన మిడిల్ బెర్త్ వచ్చింది, హనీని పైన పడుకోబెట్టినాం. నాకు మిడిల్ వచ్చింది, మా ఆయన వారికి కూడా మిడిల్. కుట్టి వాళ్ళు కుట్టి చిట్టి కూడా పైన, మా మరిది వేరే ఆయన కూడా పైననే అనమాట. అస్సలు నిద్ర పట్టలేదు. ఇంటికి అయితే మొత్తానికి అయితే వచ్చేసినాము సేఫ్గా. అయితే సేఫ్గా మంచిగా వెళ్ళేసి సేఫ్గా అయితే వెళ్ళొచ్చినాము. మంచిగా ఎంజాయ్ కూడా చేసినాము. ఇది అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. వంటి బాయ్ చెప్పు అని. బాయ్. ఫుల్ అలసిపోయినామండి, అసలు నిద్రలు సరిగ్గా లేవు. పడుకోవాలి తర్వాత అన్నీ చదువుకోవాలి ఇక మెల్లమెల్లగా. బాయ్. కుట్టి వస్తుందా కానీ కుట్టి కూడా బాయ్ చెప్తుంది మీకు. దా కుట్టి బాయ్ చెప్తుంది. ఎక్కడున్నావు? ఇట్లా కుట్టిని చూడండి ఎట్లా ఉన్నావు. బాయ్. దయ్యంలాగా బాయ్. ఓకే అండి, బాయ్ మరి.